15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ప్రేమ పేరుతో ఓ ఉన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి అంగీకరించలేదన్న కోపంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మెడలో బలవంతంగా తాళి కట్టి సెల్ఫీ తీసుకొని పైశాచికంగా ప్రవర్తించాడు. తీవ్ర గాయాల పాలైన ఆ యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో జరిగింది. మైసూరు నగరంలో పాండవపుర ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల పూర్ణిమ అనే మహిళను వేధిస్తున్న యువకుడు కత్తితో దారుణంగా హతమార్చాడు. మైసూరులో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పూర్ణిమను కాత్యాన హాలీకి చెందిన అభిషేక్ అనే 30 ఏళ్ల యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. గత శుక్రవారం పాఠశాల నుంచి ఇంటికి తిరుగు పయనమైన సమయంలో పూర్ణిమను ఎదుర్కొన్న అభిషేక్ పెళ్లి చేసుకోవాలని మరోసారి ఒత్తిడి చేశాడు. తనను ప్రేమించాలంటూ యువతిని బలవంత పెట్టాడు. ప్రేమించేందుకు నిరాకరించిన యువతి తన జోలికి రావద్దని అభిషేక్ గట్టిగా మందలించింది. దీంతో ఆగ్రహానికి గురైన అభిషేక్ వెంట తెచ్చుకున్న చాకుతో గట్టిగా పొడవడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న యువతితో అభిషేక్ దారుణంగా ప్రవర్తించాడు. ఆమె మెడలో తాళి కట్టి సెల్ఫీ తీసుకుని మురిసిపోయాడు. అనంతరం ఆమెను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించాడు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో భయపడి అక్కడి నుంచి పరారయ్యాడు. చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతి చెందింది. అభిషేక్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటన మైసూరు వాసులను కలిచివేసింది. అనంతరం పరారైన అభిషేక్ను పోలీసులు అదే రోజు సాయంత్రం అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటనపైన మైసూరు లక్ష్మీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.